ఓ కల నిజమయ్యింది. కోరుకున్న విజయం లభించింది. ఆశించిన పురస్కారం వరించింది. ఇక్కడితో చాలామంది తమకు తాము శభాష్ అనుకుంటారు. ఆహా, సాధించేశాం అని సంబరపడతారు. కాని 100 ఏళ్ల జీవితంలో ఓ గెలుపు అంతిమ లక్ష్యం కాకూడదు. అది కేవలం ఓ చిన్న మలుపు. విజయాల దారిలో వడివడిగా నడిచేందుకు మనసు కందే ఊపు. సరిగ్గా ఇలాగే ఆలోచించిన ఓ తెలుగు కుర్రాడు అంచెలంచెలుగా ఎదిగాడు. దివాళా సంస్థల్లో చేరి భళా అనిపించేలా లాభాల బాట పట్టించాడు. దేశంలో 2వ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరొందిన కంపెనీకి మార్గనిర్దేశకుడిగా మారాడు. 6 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ కంపెనీని ఆధునిక పట్టాలపైకెక్కించాడు. సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాడు. మార్కెట్ వాటాలను పెంచాడు. అతనే నష్టాల కంపెనీలను లాభాల పరిశ్రమలుగా మార్చే మాంత్రికుడు, ప్రతిష్టాత్మక అశోక్ లేలాండ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి వినోద్ కుమార్. బర్త్ ప్లేస్ ఇస్ నంద్యాల్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్. మా తాతగారు కాజా శివరామయ్య గారు, ఐ థింక్ హీ వాజ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఆ రోజుల్లో హీ వాజ్ పోస్టెడ్ దేర్. సో అప్పుడు మా మదర్ కూడా అక్కడికి వెళ్ళారు. సో ఆ టైంలో నంద్యాల్లో ఉండేవారు కాబట్టి అక్కడ దట్ బికేమ్ మై బర్త్ ప్లేస్. మా ఫాదర్ జియాలజీ ప్రొఫెసర్గా ముందు ఓఎన్జీసీలో పనిచేసేవారు. కానీ ఓఎన్జీసీలో చాలా ట్రావెల్ చేయాలి, ఇంట్లో ఉండటానికి టైం ఉండేది లేదు. అక్కడ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రాదని మా ఫాదర్ ఐఐటికి మూవ్ అయ్యారు 1964 ఆ టైంలో. సో ఆబ్వియస్లీ నేను పుట్టిన తర్వాత ఫస్ట్ ఐ రిమెంబర్ ఇస్ ఐఐటి కాన్పూర్. చిన్నప్పటి నుంచి వీ హ్యాడ్ అ హంబుల్ బిగినింగ్. మాకు టిల్ 12th grade ఐ డోంట్ రిమెంబర్ ఇంట్లో టీవీ ఉండేది కాదు. దోస్ వర్ ద నైస్ లిటిల్ థింగ్స్. టిల్ 10th class my father used to always go on a cycle. When we bought the scooter, it was like a major acquisition in the house. So those things used to be so much celebrated ఆ రోజుల్లో, చిన్న చిన్న విషయాలు కూడా. That's the beauty of life. ఒక్క రోజులో కుబేరుడైపోవడం, రాత్రికి రాత్రి పోరాటయోధుడిగా మారిపోవడం, 5-6 గంటల్లో అద్భుత శక్తుల్ని సంపాదించడం, కొన్ని క్షణాల్లో అనుకున్నది సాధించడం, ఇవన్నీ కథల్లో వినడానికి బాగుంటాయి. కానీ నిజ జీవితంలో ఇవి కష్టసాధ్యమైనవి. దాసరి వినోద్ కుమార్ జీవితంలో ఇటువంటి సంచలనాత్మక సంఘటనలు, సూపర్ మ్యాన్ తరహా విన్యాసాలు కనిపించవు. కొద్ది కొద్దిగా, క్రమక్రమంగా, బలంగా, స్థిరంగా, నిరంతరంగా పైకెదిగిన వినూత్న వ్యక్తిత్వం కళ్ళకి కడుతుంది. చదువు, ఉద్యోగం, వ్యాపార నిర్ణయం, ఏ దిశగా అడుగేసినా సరే వారెవ్వా అనిపించడమే విక్టరీ వినోద్ తత్వం అని అర్థమవుతుంది. వినోద్ పై తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంది. కృష్ణా జిల్లా పడమటి లంకపల్లెకు చెందిన చిన్న రైతు కుటుంబం నుంచొచ్చిన వినోద్ తండ్రి పొలం పనులు చేసుకుంటూనే మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత పై చదువులు పూర్తి చేసి గుజరాత్ ఓఎన్జీసీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేశాక కుటుంబానికి దూరంగా ఉండలేకపోయాడు. కాన్పూర్ ఐఐటిలో చిరుద్యోగంలో చేరాడు. ఉద్యోగం చేస్తూనే పిహెచ్డి పూర్తి చేశాడు. వినోద్ తల్లి పెళ్లి సమయానికి 10వ తరగతి చదివింది. ఆ తర్వాత బిఏ, ఎంఏ చేసింది. పిల్లల్ని బాగా చదివించాలని, 10 మందిలో ప్రత్యేకంగా నిలపాలి అన్న తల్లిదండ్రుల ఆరాటాన్ని చూస్తూ పెరిగాడు వినోద్. 1966 నంద్యాలలోని అమ్మమ్మ, తాతగార్ల ఇంట్లో పుట్టాడు వినోద్. తండ్రి ఉద్యోగరీత్యా ఐఐటి కాన్పూర్లో ఉండడంతో బాల్యం అక్కడి క్యాంపస్లో గడిచింది. చుట్టూ ఉన్న చదువుల వాతావరణం బాగా చదివి ఏదైనా సాధించాలి అన్న ఆలోచన ఉద్భవించేలా చేసింది. 11వ తరగతి చదువుతున్నప్పుడు ఉన్నతోద్యోగం చేసేందుకు తండ్రి అమెరికా బయలుదేరాడు. ఆయన వెంటే అమ్మ కూడా అమెరికా వెళ్లారు. అమ్మ, నాన్న అమెరికాలో ఉంటే అన్న రవీంద్ర విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. దాంతో వినోద్ కాన్పూర్ క్యాంపస్ లో ఒంటరిగా ఉండి ఇంటర్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ఐఐటి కాన్పూర్లో పెరిగాను. మా ఫాదర్ అక్కడ టీచింగ్ చేసేవారు. మొత్తం హై స్కూల్ వరకు 12th class వరకు నేను అక్కడే ఉన్నాను. 12th class తర్వాత మా పేరెంట్స్, నేను 12thలో ఉండగానే మా పేరెంట్స్ అమెరికాకి మైగ్రేట్ అయిపోయారు. సో మా బ్రదర్ ఏమో విజయవాడలో చదువుకునేవాడు. నేను కూడా అక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు హెల్త్ బాగుండేది కాదు. అందుకే విజయవాడలో మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎనికిపాడులో పంపించారు.
ఎనికేపాడులో ఇంట్లో ఉంటాం ఎందుకని ఇలా లైలా కాలేజ్లో జాయిన్ అయ్యాను 1 year. విజయవాడలో నా ఫ్రెండ్ సర్కిల్ ఇప్పటికి కూడా చాలా క్లోజ్గా ఉంటాము. దే హ్యాడ్ అ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్. వాళ్ళ మూలాన లైఫ్ అంటే ఏంటి, ఎట్లా సర్వైవ్ అవ్వాలనేది కూడా వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను చాలా వరకు. విజయవాడ లయోలా కాలేజీలో మంచి స్నేహితులతో పరిచయమయ్యింది. 2 ఏళ్ల పాటు బాహ్య ప్రపంచాన్ని చూసి ఎంతో నేర్చుకున్నాడు. 1985 అమెరికా వెళ్లడానికి వీసా ప్రక్రియ ముగిసింది. కెంటకీలోని లూవిల్ యూనివర్సిటీలో సీటొచ్చింది. మొదట్నుంచి తయారీ రంగంలో పనిచేయాలనేది వినోద్ లక్ష్యం. అందుకే అమెరికాలో దానికి సంబంధించిన ఫ్యాక్టరీ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సులో చేరారు. కష్టపడితే, ప్రతిభ చూపిస్తే ఒక కోర్సుని తక్కువ కాలంలో పూర్తి చేసే సౌలభ్యం అక్కడుంది. వినోద్ ఈ 2 అంశాల్లో మెరిసే ముత్యం లాంటివాడు. 5 ఏళ్ల కోర్సుని 3 ఏళ్లలోనే పూర్తి చేశాడు. అక్కడ నాన్న ప్రొఫెసర్, అమ్మ లైబ్రేరియన్ అయినా తన ఫీజులు తానే కట్టుకోవాలని, పనిచేస్తూ వర్క్ కల్చర్ అలవర్చుకోవాలని క్యాంపస్లోని రెస్టారెంట్లో పనికి కుదిరాడు. ఇంజనీరింగ్ అక్కడ జాయిన్ అయినాక మా ఫాదర్ అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లూయివిల్లో ప్రొఫెసర్గా ఉండేవారు. సో అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. కానీ అది 5 year ప్రోగ్రామ్. ఇక్కడ ఆల్రెడీ 2 years పోయింది కదా అని ఎట్లాగట్లా అది రికవర్ చేయాలి. ఆ 5 yearsలో 1 year ఏమో వర్కింగ్ ఉంటుంది, 4 years క్లాసెస్ ఉంటాయి. కానీ అమెరికాలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కావాలంటే ఎక్కువ కోర్సెస్ తీసుకుని తొందరగా చేసుకోవచ్చు. సో నేను నా 2.5-3 yearsలో మొత్తం కోర్స్ చేసేసుకున్నాను. అట్ ద సేమ్ టైం మార్నింగ్ స్కూల్కి వెళ్ళేవాడిని అండ్ ఆఫ్టర్నూన్స్ ఆర్ నైట్స్ అక్కడ జీఈలో వర్క్ చేసేవాడిని. సో అప్పటికి 2 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇంజనీరింగ్ చదువుతుండగా జీఈ సంస్థలో ఇంటర్న్షిప్ వచ్చింది. ఆ సమయంలో వినోద్ చలాకితనం, తెలివితేటలు అక్కడి ఉన్నతాధికారుల్ని కట్టిపడేశాయి. అందుకే చదువుతూ పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు. జీఈ వాళ్ళకి నా పని నచ్చింది. నచ్చినాక వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి వెరీ స్పెషల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో జాయిన్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. జీఈలో ఫస్ట్ జాబ్ నేను ఫ్రైడే గ్రాడ్యుయేట్ అయ్యాను, సాటర్డే ప్యాక్ చేశాను, సండే మూవ్ అయ్యాను. మండే మార్నింగ్ జాబ్కి వెళ్తే ఈ ప్లాంట్లో ఆఫ్టర్నూన్ నుంచి 2 o'clock to 12 o'clock ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని నాకు ఇచ్చేశారు. వాట్ టు డూ, అసలు ఈ ప్లాంట్లో ఏం చేస్తారు, ఎంతమంది ఉన్నారు ఏమీ తెలియదు. కానీ దిస్ ఇస్ యూ లెర్న్ అండ్ యూ హ్యావ్ 6 months టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా లెర్నింగ్ ప్రాసెసే కాకుండా ఆ ఛాలెంజ్ వలన ఐ థింక్ ఇట్ బిల్డ్స్ క్యారెక్టర్. వినోద్ కోరుకుంది ఇదే. పాఠాలు వినడమే కాదు, ప్రత్యక్షంగా పనిచేసి నేర్చుకోవాలనేదే అతడి ధ్యేయం. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు క్లాసులకు హాజరయ్యేవాడు. 3 నుంచి రాత్రి 12 వరకు జీఈలో విధులు నిర్వహించేవాడు. ఆ కష్టం ఫలించింది. ఆ సమయంలో జీఈలో ఆటోమేషన్ పనులు జరుగుతున్నాయి. సీనియర్ ఇంజనీర్లతో, బిజినెస్ మేనేజర్లతో కలివిడిగా ఉంటూ వారి అనుభవాన్ని, విజ్ఞానాన్ని వంట పట్టించుకున్నాడు. 1988 ఆగస్ట్ ఇంజనీరింగ్ చదువు పూర్తయింది. అప్పటికే వినోద్ సుశిక్షితుడైన ఉద్యోగిగా గుర్తింపున్నందువల్ల జీఈలో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగంలో కుదిరాడు. ఆ సంస్థలోని వివిధ రంగాల్లో, ప్రాంతాల్లో పనిచేసి మంచి నైపుణ్యాన్ని గడించాడు. I think GEలో ఫస్ట్ జాబ్ వాజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై కెరియర్. ఎవరి కాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయినాక ఒక ఏసీ రూమ్లో కూర్చుని సోర్సింగ్ జాబ్ అన్నా, క్వాలిటీ జాబ్ అన్నా, ఐటీ కంపెనీ జాబ్ అన్నా, ఐ థింక్ జీఈలో సడన్గా ఫ్యాక్టరీలో వర్క్ చేసి ఎవ్రీబడీ ఈజ్ హోల్డర్ దెన్ యూ, వాళ్ళని సూపర్వైజ్ చేయాలి. మోర్ దెన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ హౌ టు రన్ అ ఫ్యాక్టరీ, అది ఎక్కడైనా వచ్చేది. ద క్యారెక్టర్ ఆఫ్ రన్నింగ్ అ ఫ్యాక్టరీ వేర్ ఎవ్రీబడి, అందరూ మనకంటే ఎక్కువ వయసాళ్ళు, వాళ్ళని మేనేజ్ చేయాలి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, వాళ్ళకే డైరెక్షన్ చెప్పాలి. ఈ ఛాలెంజ్ ప్రాబబ్లీ క్యారెక్టర్ బిల్డింగ్ కంటే ఐ థింక్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఏ ఎక్స్పీరియన్స్లో కూడా వచ్చేది కాదు. సో ఇవాళ కూడా సమ్ ఆఫ్ ద మోస్ట్
ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్ అంటే నేను ఫస్ట్ 2-3 years జీలో వర్క్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ బిల్డింగ్ ఎక్స్పీరియన్సెస్ ఐ థింక్ దే వాజ్ ద ఫౌండేషన్ స్టోన్ అని అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఎదుగుతూ సామాజికంగా ఉపయోగపడాలని అంబులెన్స్ యూనిట్లో వాలంటీర్గా శిక్షణ పొందాడు. వారానికి 2 రోజులు రాత్రిపూట అంబులెన్స్ని నడపడం, ప్రమాదాలు జరిగినప్పుడు, గుండెపోటు కేసులొచ్చినప్పుడు ప్రాథమిక చికిత్స చేయడం ఇవి అతని విధులు. ఏడాది పాటు శ్రద్ధగా పనిచేశాడు. 1990 స్నేహితుల ద్వారా పరిచయమైన విజయవాడ అమ్మాయి డాక్టర్ సరితతో పెళ్లి జరిగింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అప్పుడే ఒక ఫ్రెండ్కి పెళ్ళయింది. వాళ్ళ వీడియోలో దే కెప్ షోయింగ్ మీ సరితాస్ ఫోటో, నీకు బాగుంటుంది అని. అండ్ సమ్హౌ యాజ్ యూ సే దట్ మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్, నాకు నచ్చింది, తనకి నచ్చింది. అండ్ స్లోలీ whether you call it a love marriage or an arranged love marriage, I don't know. Somehow it was arranged that we got married. She is very, very high on initiative and very, very homely and family oriented. If somebody keeps me focused on and keeps me on the ground, it is her. అదే సంవత్సరం కెలాగ్లో ఎంబీఏలో చేరారు. మరోవైపు చదువుతూనే తయారీ రంగంలో ఉన్న ఆసక్తితో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కోర్సుని పూర్తి చేశారు. 1992 డబుల్ డిగ్రీతో ఉత్తీర్ణుడయ్యాడు. అమెరికాలో ఇంజనీరింగ్, ఎంబీఏ డిగ్రీలు, వాటితో పాటు ప్రముఖ సంస్థలో పనిచేసే అనుభవం ఉండడంతో వినోద్ ముంగిట పెద్ద సంస్థలే వచ్చి నిలిచాయి. భారీ ప్యాకేజ్ ఇస్తాం అంటూ ఆఫర్లిచ్చాయి. అయితే స్వదేశం మీద మక్కువతో ఎప్పటికైనా భారతదేశం వెళ్లే అవకాశం ఉంటుందని బేరింగ్స్ తయారు చేసే టిమ్కెన్ అనే కంపెనీలో చేరాడు. టిమ్కెన్ భారతదేశంలోని టాటాతో కలిసి కొత్తగా ఓ కంపెనీని ప్రారంభించనుండడమే అందుకు ముఖ్య కారణం. వినోద్ టిమ్కెన్లో బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయన భార్య ఎండి పూర్తి చేసింది. 1996 వినోద్ని జంషెడ్పూర్లోని టాటా టిమ్కెన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ విభాగం డైరెక్టర్గా పంపింది. తను కోరుకున్న కల నెరవేరింది. అమెరికాలో ఎన్ని చదువులు చదివినా, ఎన్ని ఉన్నతోద్యోగాలు చేసినా ఫిర్ భీ దిల్ హై హిందుస్థానీ అంటూ భారతదేశానికి పరుగులు తీశాడు వినోద్. అప్పటికి టిమ్కెన్ కంపెనీ అనేక లోపాలతో సతమతమవుతోంది. 200 కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది. అయినా ఏం లాభం? 80 కోట్ల రూపాయల నష్టాలు. ఉత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంది సంస్థ. వినోద్ ఏడాదిన్నర పాటు కష్టపడి పరిస్థితుల్ని చక్కదిద్దాడు. ఆ శక్తి సామర్థ్యాల్ని, నాయకత్వ లక్షణాలను యాజమాన్యం గుర్తించింది. 1998 వినోద్ని ఆ కంపెనీకి ఎండీని చేసింది. ఆ తరువాత 2 ఏళ్లు చాలా కష్టపడ్డాడు. మార్కెట్ని అధ్యయనం చేశాడు. ఉద్యోగుల్లో చైతన్యం నింపాడు. అమ్మకాలు పెరిగేందుకు ప్రణాళికలు రచించాడు. కేవలం ట్రక్ ఇండస్ట్రీ మీద ఆధారపడకుండా రైల్, ట్రాక్టర్ ఇండస్ట్రీలకు ఉపయోగపడేలా బేరింగులను తీసుకొచ్చారు. వీటికి అనుబంధ ఉత్పత్తుల్ని, వాటి తయారీని ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. నష్టాలు 0 అయ్యాయి. ప్లాంట్ లాభాల బాట పట్టింది. 2000వ సంవత్సరం యాజమాన్యం వినోద్ని అమెరికాకు పిలిచి అద్భుతం చేసి చూపించావని ప్రశంసించి ఒకేసారి ఎన్నో దశలు దాటించి ఆఫీసర్ ఆఫ్ ద టిమ్కెన్ కంపెనీగా పదోన్నతినిచ్చారు. అప్పుడతని వయస్సు కేవలం 33 సంవత్సరాలు. కానీ కంపెనీ టాప్ 15 అధికారుల్లో తనొకరు. ప్రెసిడెంట్ ఆఫ్ ద గ్లోబల్ రోడ్ బిజినెస్ హోదాలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అలా 2 ఏళ్లు గడిచాయి. వినోద్ అర్ధాంగి సరిత క్లీవ్లాండ్ క్లినిక్ లో నెఫ్రాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేశారు. ఇద్దరూ కెరీర్లో ఉన్నత స్థాయిని అందుకున్నారు. వృత్తిపరంగా, ఆర్థికంగా అంతా బాగున్నా తమ తల్లిదండ్రులతో తమకున్నటువంటి అనుబంధం తమ పిల్లలతో ఏర్పడాలి అంటే ఇండియానే దానికి ఉత్తమం అని తలిచారు వాళ్ళు. 96లో మేము మా పిల్లలు 3 years and 6 years ఏజ్లో ఉండగా మేము జంషెడ్పూర్కి వచ్చాము. నేను టాటా టిమ్కెన్ అనే ఒక చిన్న కంపెనీకి ఎండీగా ఉండేవాడిని. సమ్ 200 crore కంపెనీ అది. 2000లో ఈ కంపెనీని టర్న్ అరౌండ్ చేసినందుకు కంపెనీ యాజ్ ఎ రివార్డ్ సెవరల్ ప్రమోషన్స్ ఇచ్చి దే టుక్ అస్ బ్యాక్ టు అమెరికా. ఒకరోజు మా వాడు షీ ఆస్క్డ్ మీ అ సింపుల్ క్వశ్చన్. మన పేరెంట్స్తో షేర్ చేసుకునే ఇమోషనల్ అటాచ్మెంట్ ఎంత ఉందో
అంత ఇమోషనల్ అటాచ్మెంట్ ఇక్కడ అమెరికాలో పెరిగిన పిల్లలు ఎంతమంది వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేస్తారు. బట్ వీ నోటిస్డ్ ఆ 5-year విండో, సమ్ 10 to 15, 12 to 15 year ఏజ్ గ్రూప్, ఆ విండో is the period where పిల్లలకి ఇట్ ఈస్ ద మోస్ట్ ఫార్మేటివ్ ఏజ్. ఈ విండో పోతే మనం ఈ ఇమోషనల్ అటాచ్మెంట్ బిల్డ్ చేసుకుంటాం, ఇండియన్ వాల్యూ సిస్టమ్ ఇవ్వటం, ఇండియన్ కల్చర్ ట్రెడిషన్స్ ఇవ్వటం, ఈ విండో అయిపోతే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు గివ్ దెమ్. సో అంతా వదిలేసి మూవ్ ఫ్రమ్ అ లార్జ్ హౌస్ టు అ స్మాల్ 2-bedroom అపార్ట్మెంట్ ఇన్ పూనా, అండ్ అక్కడ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ కమిన్స్ అండ్ వీ రీబిల్ట్ అవర్ కెరియర్. బంగారం లాంటి కెరీర్ని వదిలి ఇండియా వెళ్లాలన్న వినోద్ నిర్ణయాన్ని స్నేహితులు, సహోద్యోగులు సరికాదన్నారు. కెరీర్ని త్యాగం చేయడమే అంటూ వారించారు కూడా. తన నిర్ణయం పట్ల స్పష్టత కలిగిన ఆయన ఇది త్యాగం కాదు, భవిష్యత్తులోని ఆనందానికి పెట్టుబడి అనుకున్నాడు. 2002 పూణేలోని కమిన్స్ సంస్థలో ప్రెసిడెంట్ హోదాలో బాధ్యతలు చేపట్టారు. అది ఇంజన్లు తయారు చేసే సంస్థ. అప్పటికి ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆ సమస్యకు వినోద్ టర్బో కైజన్ తో పరిష్కారాన్ని కనుగొన్నాడు. కైజన్ అంటే ఇంప్రూవ్మెంట్ అని అర్థం. ఇంజన్ పనితీరును పెంచే ఈ తీరుతో 20-30% వ్యయాలు తగ్గాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఎగుమతులు వృద్ధి చెందాయి. వినోద్ పనితనాన్ని, అనుభవాన్ని, నేర్పరితనాన్ని యాజమాన్యం గుర్తించింది. 2003 జాయింట్ ఎండీగా పదోన్నతినిచ్చింది. కమిన్స్ లో వినోద్ 3 ఏళ్లున్నాడు. సంస్థ దిగ్విజయంగా లాభాల బాటలో దూసుకుపోయింది. సంస్థ యాజమాన్యం అమెరికాలో ఉన్నత బాధ్యతలు, పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తామంటూ ప్రతిపాదించింది. అయితే స్వదేశంలోనే ఉండాలన్నది వినోద్ బలమైన కోరిక. 2005 చెన్నై ప్రధాన కార్యాలయంగా పనిచేసే ప్రఖ్యాత వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్ లో చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నాడు వినోద్. అది హిందూజా గ్రూప్ కి చెందిన పేరొందిన సంస్థ. ఆదిలోనే మేనేజ్మెంట్ మీ పనితీరు గురించి చాలా విన్నాం, మీరు చూపించే ఫలితాలని బట్టి ఎండీగా పెద్ద బాధ్యతల్ని అప్పగిస్తాం అని తెలిపింది. ఏ పనినైనా శక్తి వంచన లేకుండా చేస్తే ఆదాయం, ఆనందం, హోదా వాటంతటకవే వస్తాయన్నది వినోద్ నమ్మకం. చదువుకుంటాం అనేది ఒక దారి, కానీ ఇట్ ఈస్ నాట్ ఎండ్ గోల్ కాదు. అది బిజినెస్గా చూడాలంటే ఇప్పుడు చాలామంది ఎంబీఏ చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అంటారు, కానీ దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, అది చేస్తే ఏమొస్తుంది? చదువుకునేది అనేది జస్ట్ ఫర్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మంది. దోస్ ఆర్ గ్రేట్ పీపుల్. అది ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను ఏమన్నా చదువుకోవాలంటే దానికి రిటర్న్ ఎంత, దానికి ఇంత టైం ఇన్వెస్ట్ అవ్వాలి, ఇంత డబ్బులు ఇన్వెస్ట్ అవ్వాలి, మనకెంత రిటర్న్ వస్తుంది. ఎంబీఏ చేయాలంటే నంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్లో చేయాలి, లేదా చేయక్కర్లేదు అనుకున్నాను. అలాగే చిన్నప్పుడు కూడా ఏదన్నా చేయాలి, ఏదైనా చదువుకోవాలంటే జస్ట్ చదువుకుని ఇంకో డిగ్రీ సంపాదించుకునేట కాదు, ఏదో ఒకటి చేయాలి, ఎవరికన్నా 10 మందికి సహాయపడేటట్టు, బట్ ఎట్ ద సేమ్ టైం బిల్డ్ సమ్ నేమ్ అండ్ ఫేమ్. దాన్నే విశ్వసించి అడుగు ముందుకేశాడు. ప్లాంట్ల పనితీరును పరిశీలించాడు. రోజువారీ ఉత్పత్తి పెంచే దిశగా సిబ్బందితో మాట్లాడాడు. నాణ్యతను వృద్ధి చేయడం, సమయానికి డెలివరీ ఇచ్చేలా చూడడంపై శ్రద్ధ పెట్టాడు. ప్రతిరోజు పనులు చెప్పడం కాదు, ఒక దృఢమైన పని వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. ఉత్పత్తి, క్వాలిటీ, డిజైన్ విభాగాల పనితీరుకి బెంచ్ మార్కులు నిర్ణయించాడు. ఎప్పటికప్పుడు ఆ వివరాల నమోదుకు చర్యలు తీసుకున్నాడు. చెవులు పిండి పని చేయించుకోవడానికి వినోద్ బద్ధ వ్యతిరేకి. సిబ్బందితో ప్రతిరోజు మాట్లాడుతూ, వారి పనిలో భాగం పంచుకుంటూ, ప్రతి విజయాన్ని గుర్తిస్తూ, తగిన ప్రోత్సాహకాలనందిస్తూ సంస్థని నడపడమే తనకి తెలిసిన తీరు. ఇది సత్ఫలితాలనిచ్చింది. 3 ఏళ్లు గడిచేసరికి ఉత్పత్తి స్థాయి 50% పెరిగింది. మార్గదర్శి దాసరి వినోద్ కుమార్ 2వ భాగం వచ్చే వారం.